నాకు అధ్యక్ష పదవి రాదాయే అని అది కూడా మురసవాల వేసి మూలకు పడుకుంటుందట ధర్మపురి అరవింద్. ఇక ఇంట్లో కొండ విశ్వేశ్వర్ రెడ్డి కూడా పెద్ద పెద్ద నాయకులు బీజేపీలోకి వస్తారంటే ఏంది భాగవతము రాణిస్తలేరు, అంత కచ్చపెచ్చ వ్యవహారం చేస్తుర్రు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కచ్చపెచ్చ వ్యవహారం అనుకుంటే బీజేపీ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే ఇది అధ్వానంగా తయారైపోయింది. ఇప్పుడు వాళ్ళే రామసకదానంగా ఉన్నారు. ఇదేంది ఆగమాగం జగన్నాథం గందరగోళం ఉంది అంతా అనేది ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా పార్టీ మీద జర్రంతా అలిగినట్టే ఉన్నాడట. ధర్మపురి అరవింద్ నాకు అధ్యక్ష పదవి రాదాయని ఆ కోల్యాగా అలిగినట్టే ఉందట. ఇక ఈటెల కోల్యాకు ఎప్పటి నుంచో ఇక మరి నేను కేంద్ర మంత్రిని కానైతే నేను వచ్చి ఇలవేముంది ఫలమేముంది, నేను కేసీరావయ్యను దునుకులాడి తిప్పట్లాడి శెల్పట్లాడి నేను ఇంతకాలము నా దమ్మేందో చూపిస్తా, నా తడాక ఏందో చూపిస్తా అని ఛాలెంజ్ చేసి తొడగొట్టి మీసం తిప్పి నేను పువ్వు వాసన చూస్తే ఇవాళ పువ్వుల నన్ను ఎక్కడ గొరగాకుండా చేస్తుర్రు. ఇటు కేంద్ర మంత్రిని కానియలేదు, ఇటు అధ్యక్షుని కానియలేదు. ఏంది గందరగోళం అని ఇప్పుడు ఈ కోల్యాగా కూడా బిర్రగా నాటుకొని ఇక ఇస్సల మసల ఇక ఒకటే ఇసురుతా ఉంది మాటలు. ఇక ఇంట్లో నిన్న మొన్నటి దాకా రాజాసింగ్ కోల్యాగా కిషన్ రెడ్డిని టార్గెట్ పెట్టింది. రాజాసింగ్ కోల్యాగా కిషన్ రెడ్డిని టార్గెట్ పెట్టి ఏమే కిషన్ రెడ్డి నన్ను ఎందుకు నువ్వు సస్పెండ్ చేస్తావు పార్టీలోకి వెళ్ళి, నువ్వు ముందుగాల బీజేపీలోకి వెళ్ళి నా తోక కోస్తే నీ గుట్టేందో నేను బయట పెడతా, నీ గుట్టును రట్టు చేస్తా, నీ చిట్టా మొత్తం ఇప్పుతా, తెలంగాణ జనాలకు తేటపరుస్తా, నువ్వు ముందుగాల నా తోక కొయ్యి, నా తోక కోస్తే ఇక నీ భాగవతం ఏందో బట్టబయలు చేస్తా అని రాజాసింగ్ ఎప్పటి నుంచో లోచి మీది కాకిలేక మొరో మూతుకొని పాడవుతుంది. ఆఖరికి వస్తున్న కల్లా ఇక నిన్న మొన్న కథ రాజాసింగ్ కథ ఏం జరిగింది, ఎట జరిగింది, బీజేపీ భవన్కి వచ్చి ఏం చేసిపోయిండు, ఎటట చేసిపోయిండు అనేది ఇక ఇప్పుడు ఈయన సంగతి ఏందో కూడా ఇప్పుడు బీజేపీలో జరిగే కథ అంతా జనాలకు అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు ఈ కథ ఇట్లా ఉండగా ఇప్పుడు తెర మీద ఉన్న ముచ్చట ఏంది బీజేపీలో అంటే బండి ఈటెల. ఇప్పుడు వీళ్ళది జోరుదారుగా పంచాది అత్తలగూడల పంచాయతీ కంటే ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఈటెలది బండిది. ఇక ఇప్పుడు ఇంట్లో నేనే పెద్ద అంటే నేనే పెద్ద, నీకంటే నేనే తోపును అంటే నేనే తోపును, బీజేపీలో నీకంటే నేనే దాపడెద్దును నువ్వే ఒలపడెద్దువు, కాదు నేనే దాపడెద్దును నువ్వే ఒలపడెద్దువు, నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా చేసిన, నా కరువు చూసినా, కాలం చూసినా, ఎమ్మెల్యే చేసిన, మంత్రిగా చేసిన, నేను తిరగని ఊరు లేదు అని ఈటెల. నేను వెనకంగా సిరిగిపోయిన లావులు వేసుకుంటప్పుడే నేను రాజకీయం చేసిన అని ఇప్పుడు బండి. నేను ఇక్కడ చేసిన అక్కడ చేసిన ఆఖరికి వస్తున్న కల్లా ఢిల్లీలో కూడా చేసిన, పక్కపొంటి రాష్ట్రాలలో కూడా పెత్తానని చేసిన, నేను నీకు ఏమైనా మోతాదు కొడుతున్నా అని ఇప్పుడు బండి. ఇలా పంచాది పాడైపోను. మరి ఇలా పంచాదిలా దాపటెద్దు ఎవరు ఒల్పటెద్దు ఎవరు అనేది ఒక కోయిలాగా ఫోన్ చేద్దాము, ఏమంటుందో చూద్దాం. మరి ఆ కోయిలాగా చెప్తుందా చెప్పదా, ఎందుకంటే మరి అది కూడా బీజేపీదే. ఓరి పిల్లగా నీళ్ళు తెప్పి దూపైతుంది. శనార్థే ఓ రాజానా, వామ్మో నువ్వు కూడా నర్సయ్య తాత లెక్కనే కూతే పడితేమే. అయితే ఇప్పుడు రాజన్న మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నాడు. ఓకే అడుగు.
ఇక ఏం లేదు కానీ ఇప్పుడు అసలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే మొగోడు మునగాడు లేడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు రాజన్న అయితేనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాడు అనేది ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పంచాయతీ అవుతుంది కానీ ఇప్పుడు బీజేపీలో రాజాసింగ్ పంచాయతీ కానించి, ధర్మపురి పంచాయతీ కానించి, కొండ విశ్వేశ్వరరెడ్డి పంచాయతీ కానించి రాజాసింగ్ మొట్టమొదట ఇక కిషన్ రెడ్డితో పెట్టుకున్నాడు. ఇక కోళ్ళ కడవ జరిగింది. ధర్మపురి అరవింద్ కూడా నాకు అధ్యక్ష పదవి రాదా అని ఆ కోళ్ళ కూడా జర అలిగే కూర్చుంది మూలకు. జర అంతకాలం జనాలు అలా తిరుగుతలేదు కోళ్ళ. కొండ విశ్వేశ్వరరెడ్డి పెద్ద పెద్ద లీడర్లు బీజేపీలోకి వస్తా అంటారు. ఎందుకు వద్దంటారు, ఏమిటికి వద్దంటారు అని ఇక ఈ కొండ కూడా జర్రంతా కడకు జర్రంతా జరిపింది. ఇక ఆఖరికి వస్తాడు కల్లా ఇప్పుడు బండి ఈటల ఇంట్లో ఇప్పుడు దాపడెద్దును నేనే, బీజేపీలో దాపడెద్దును నేనే, నీకంటే దాపడెద్దును నేనే అని ఇప్పుడు ఆ కోళ్ళ రెండు ఇడివడి కొట్టుకుంటున్నాయే. మరి ఇప్పుడు ఇంట్లో దాపడెద్దేది ఒలపడెద్దేది? ఇప్పుడు దీంట్లో దాపడెడ్లే ఉంటే ఇప్పుడు మొన్న ఆనాడు అసెంబ్లీకి పోటీ చేసిన రోజు ఇంతకంటే ముందుగా అసెంబ్లీ పోటీ చేస్తారు కదా, మరి దాపడెడ్లు అయితే మరి ఒక్క రాజాసింగ్ గెలిచిండే ఏందన్నట్టు ఇది ఏందన్నట్టు ఈ దాపడెట్లే అయితే ఈ కిషన్ రెడ్డి దాపడుకుంటే మన బండే దాపడుకుంటే ఒక రాజాసింగ్ ఎందుకు గెలిచిన దాన్ని ఎందుకు ఇడిచిపెట్టుకున్నట్టు ఈయన నుంచి గుంపుల నుంచి ఆనాడు పోటీ చేసిండు కదా వీళ్ళందరూ. బండి సంజయ్ పోటీ చేసిండు, కిషన్ రెడ్డి పోటీ చేసిండు, అనేక మంది పోటీ చేసిండు. మరి సింగిల్ ఫైటింగ్ లో మరి వీళ్ళు ఇవ్వలే ఎందుకు నెగ్గలే? ఒక్క రాజాసింగ్ గెలిస్తే రాజాసింగ్ అద్దనుకోని ఎందుకు అనుకుంటాను? ఎన్నటి దాపడేట్లేని అయ్యి అంతేరా, మోడీ గాలి మీద దాపిడి అయినాయి, రంకెలేసి కాలు దూతున్నాయి, మొత్తం ఫోన్ రిలుతున్నాయి. గాలెత్తే మోడీ గాలెత్తే ఈ కిషన్ రెడ్డి కోల్లాగా బ్రహ్మాండంగా గెలిచింది సికింద్రాబాద్ లో. మోడీ గాలెత్తే ఎమ్మెల్యేకు ఓడిపోయిన బండి సంజయ్ ఎంపీ అయిండు. ఓ అమ్మా, ఇంత కొడితే ఇంతేనా? అది వేరే కార్పొరేటరే, కార్పొరేటర్ పోయి ఎమ్మెల్యే పోటీ చేసిండు. అప్పుడు బండి ఎందుకు నెగ్గలే? ఓ అమ్మ, అయితే మోడీ గారి పుణ్యమే అంటవా? మరి ఏది మరి అబ్దార కార్పొరేటర్ అన్నా మరి అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు కిషన్ రెడ్డి ఓడిపోయి దాపడి కోల్లేగా మరి అది అనేక సంవత్సరాల నుంచి ఉండే కోల్లేగా అది. మరి ఇప్పుడు బండి ఏమంటుంది అంటే నేను లాగేసుకొని వెనకంగా సిరిగిపోయిన అప్పటి ఏజ్ నుంచి నేను రాజకీయం చేసిన ఉంటుంది బండి. నేనున్నప్పుడు ఆయన లేడు, బీజేపీలో ఉన్నప్పుడు ఆయన లేడు. అయితే అప్పుడు ఇది లావులే తొడుగుతుందా ఎట్లా? అది లావు తొడుగుతుందా అంగి తొడుగుతుందా తెలియదు, కానీ ఆయన అదృష్టం మంచుకున్నది. ఎంపీ అయిండు, ఎంపీ ఓసారి అధ్యక్షుడైండు, అధ్యక్షుడైనాక మళ్ళోసారి ఎంపీ అయిండు, ఎంపీ మళ్ళా అదే కోల్లాగా మంత్రి అయింది. మంత్రి అయినాక చింపుకుంటారు దీన్ని, మంత్రి అయినాక దీన్ని చింపుకుంటారా పెంచుకుంటారా? ఏమో మరి ఎట్ట చేస్తారు, అధిష్టానం ఎట్ట చేస్తుందో. అట్లా కాదే, అధిష్టానం కాదు కానీ ఇప్పుడు తెలంగాణ తెచ్చిన తెలంగాణకు లొల్లి పెట్టి రంకేసి లెంక కొట్టి పార్లమెంట్ లో బిల్లు పెడతావా నేను శిరోముండనం చేసుకోనా అన్న సుష్మా స్వరాజ్ పేరు వీళ్ళు ఒక్కళ్ళు అలవారు అదేనే వీళ్ళకేమైనా రోగం? ఒక్కోటు 2 రాష్ట్రాలని ఎందుకు రాలేదు తెలంగాణ? ఎందుకు తెలంగాణ రాలేదు? దానికి కొంటెదనం ఇవ్వలు. ఇది వెంకయ్య నాయుడు కొంటెదనం, ఇది ఎందుకు మాట్లాడరు? వెంకయ్య నాయుడు కూర్చోబోసుకుంటే కదా వీళ్ళంతా. ఇప్పుడు సుష్మా స్వరాజ్ గురించి ఎందుకు మాట్లాడరు వీళ్ళు? ఆమె రంకె పెడితేనే వచ్చిందని ఎందుకు చెప్పారు వీళ్ళు? పార్లమెంట్ లో ఆమె బాగానే తనలాడిందట. అరే గజ్జున వణికిచ్చింది సోనియమ్మను. మరి నా వల్లే నాకు బాంబులు ఎత్తాను సుమా, నువ్వు బిల్లు సమర్థిస్తానంటే నేను బిల్లు పెడతా అని సోనియమ్మ అన్నది.
ఆనాడే తెలంగాణ వస్తే 1200 మంది చచ్చిపోకపోరు కదా. ఈ కేసీఆర్ ఇళ్ళకి రాకపోవు కదా. దేశమంతటా రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు ఏర్పడినాడు, తెలంగాణకు అడ్డం వచ్చినోడు ఎవడు అసలు? మీరందరూ ఏం చేసిండ్రు? నేను ఒక్కనే చిల్లాడిపోయినా కదా టిఆర్ఎస్ కు తెలంగాణ కోరిక మీద. మరి ఇప్పుడు ఏం చేసిందో పెద్ద కొల్లారు. మరి ఇప్పుడు పోంగా మరి ఇప్పుడు పెద్ద కోళ్ళగా బండా ఈటలా మరి ఇప్పుడు ఎట చేస్తావు? నువ్వు ఎట తీర్మానం చేస్తావు? పంచాయతీ పాడైపోను. బండి కాదు, ఈటల కాదు, బీసీ రాజ్యం వచ్చేటట్టుండే అడ్డం వచ్చింది ఎవరు? మరి ఈ 2 కోళ్ళాగానే బీసీ కోళ్ళాలి కానీ 2 బీసీ కోళ్ళాలి. మరి ఆ బాబన్ కోళ్ళాని నువ్వు పట్టుకొచ్చినట్టు బండే కాకపోయింది అధ్యక్షుడు. ఓహో బండి కానీ ఎవడన్నా అద్దనడా? కథ ఇది ఆడవున్నది. అరే బండే కాకపోయింది ఎవడద్దన్నాడు? ఆ కోళ్ళగా వచ్చి చిచ్చు పెట్టిన అది. బండి కాదని ఎందుకున్నావా నువ్వు? కోళ్ళావు కావాలి. ఆ బండికి కోళ్ళావు నువ్వేకా ఎవడద్దన్నాడు? ఆ కోళ్ళకుండేనా మనసులో? బండి కోళ్ళకుండేనా మనసులో అధ్యక్షుడు కావాలని? ఆయనకు ఉన్నది కానీ ఏమని ఉన్నదంటే ఇక 2 ఏళ్ళ కనుక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఈయన ఉండని ఇప్పుడు ఆయనే బాబన్ ఆయనే, దాని తర్వాత నేను వస్తాను అని ఉన్నది. ఓహో ఇదా పెట్టుకొని ఇదంతా కలిగం బిలిగం చేస్తా లోపలి కథ ఈ రకంగా పోతున్నా అది. అయితే ఇలా ఈ పాత్ర ఇప్పుడు రామచంద్ర పాత్రలా ఈ బండి కోళ్ళగా పాలు పంచుకున్నట్టుందిగా. ఆయన పూర్వీకుడనో సంఘమనో ఇదంతా కలిపి చేసిండ్రు. ఆయన ఆర్ఎస్ఎస్ అనో ఏవీపీనో మా పరకాలనే ఉంటాడు ఈ నాయకుడు. ఒక ఆయనే ఆర్ఎస్ఎస్ కు ప్రముఖుడు పరకాల ఆయన. కాచం రమేష్ అని పరకాల ఆయన ఉంటాడు. ఆర్ఎస్ఎస్ కోల్యాగా అది. అదే 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 ఆ కోల్యాగా కాలం నాట మొత్తం సంఘాలు స్థాపిస్తున్నాడు కంకణం కట్టుకున్నాడు. పరకాలన నిత్య సంఘం జరిగేది ఆర్ఎస్ఎస్ శాఖ జరిగేది. ఎన్ని మర్మాలే దీంట్లో. అవునేమే. అయితే బండి కోయలాగా 4 రోజుల పాటు నువ్వైతే జర చిన్నగా పగ్గాలు చేపట్టు. ఆ తర్వాత నేను వచ్చి మళ్ళా కొద్ది రోజులు నేను హోమ్ మినిస్టర్ గా మనగలుగుతా. అంతసేపు అన్నా నువ్వు ఉండు అని వీళ్ళు ఏం బదులుకున్నాడో. దీనికంతా కాచం రమేషే కారణం. అమ్మా అంతేనా? చేసుకోలేగది. ఇక మరు అంతా గిట్ల ఉంది. గీ రకంగా తిరుగుతుంటే మీదంగా మాట్లాడితే ఏం తెలుస్తుంది అది? అదే ఆర్ఎస్ఎస్కోలేక కాచం రమేష్ నాకెందుకు అంటే వాళ్ళ అమ్మగారు ఊరు మా ఊరే ఊరుకోండే. వాళ్ళ అయ్యకు పాల డబ్బాలు మన మెడకేసి తిప్పిండ్రు. సునీల్ ఖత్రి అంటే ఆయన జేసీ ఉండే అప్పుడు. సునీల్ ఖత్రి కాజం రాజవీరయ్య అని అప్పుడు సంఘ ప్రముఖుడు. ఆయనకు పాల డబ్బాలను ఎందుకంటే అది డేట్ అయిపోయిన పాల డబ్బాలు అమ్ముతాండు. అమ్మో డేట్ అయిపోయిన మందులు అమ్ముతాండు ఆయన. మాకు ఆర్ఎస్ఎస్ లో ఆయన పెద్ద ఆయన అప్పుడు. ఆయన కొడుకు ఇప్పుడు పెద్ద ఆయన. ఈ స్టేట్ కే పెద్ద. ఈ స్టేట్ లో ఈయన ఆలోచన ప్రకారమే జరుగుతాయి అధ్యక్షుల నియామకాలు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆ కాచం రమేష్ ఏ చెప్తే కదా అవుతుంది. అమ్మో అది అది ఆర్ఎస్ఎస్ కోలేగా. ఆ కోళ్ళగా లోపడంగా అంత పేనుతుంది, అంతా లోపడంగా అల్తుంది మొత్తం. లోపల వెళ్తాడు. ఆయనకు పెట్రోల్ పంప్ ఉన్నది. అమ్మో ఆయనకు పెట్రోల్ పంప్ ఉన్నది. అది మాకు నాగపూర్ రాజమౌళి అని ఎమర్జెన్సీ అప్పుడు జైల్లో పోయిండు. ఆయన కేటాయించిన పెట్రోల్ పంప్ ఆయన ఇక్కున్నాడు. దశోడు కోయిలాగా, అది దొంగ కోయిలాగా. అమ్మో అయితే ఆ కోయిలాగా పాత్ర అదే తిప్పిన చక్రం. అదే 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 అది గంగెత్తు. అదే 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 ముఖ్య గంగెత్తు అది. మేము మొక్కాలి దానికి. ఆ గంగెత్తుకు మొక్కాలి. మొక్కకపోతే పని కథం. అయ్యా అయితే ఇది కథ.
మొత్తానికి ఇన్ని మర్మాలు మరి నువ్వు తెగిచ్చేట్లా చెప్తాను అంటే నేను సామాన్య కార్యకర్తను, క్రియాశీల కార్యకర్తను, నేను చెప్పబోతే వాడు చెప్పాలి ఇదంతా. అంతే 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 ఏదన్నా కుండ బద్దలకు వచ్చే మనిషి కాబట్టి ఇక నీకు ఫోన్ చేస్తేనే ఈ ఆయం భయం అంతా బయటకు వస్తుంది. అసలు పంచాయతీ ఏంది, ఏడ పుట్టింది, ఇది ఎటు తిరుగుతుంది, లోపటి మార్గేంది, బయటి మార్గేంది. మరి ఆయనకి నిజామాబాద్ ఆయనకి ఇస్తేమో ఏది ధర్మపురి కోల్యాక తెలిసినోడు కదా, ధర్మపురి కోల్యాక ధర్మపురి కోల్యాక ఇస్తే ఆ ధర్మపురి మామూలుగానే కాంగ్రెస్ మొత్తం కపటం అంతే. కాంగ్రెస్ లో ఏమున్నది, ఆడ పూట్కే ఏమున్నది, ఆడ రాయి ఎక్కడ తగులుతుంది, ఇది ఎక్కడ తగులుతుంది అని ధర్మపురికి తెలిసినంత ఎవరిని తెలియదు కదా. ఎందుకంటే వాళ్ళు అయ్యే కాంగ్రెస్ పార్టీనా బునాది కాడికి వెళ్ళి అంత ఈయన చూసుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు ధర్మపురి ఆయనకి ఇచ్చినట్టు ఎందుకు ఇచ్చినట్టే. ఏది ఇప్పుడు ధర్మపురి కూడా చాలా పత్తలేదు కానీ అది మరి ఢిల్లీలో ఉంటుందా ఇక్కడనే ఉంటుందా? అదే ఆరుగురు పాతోళ్ళు, ఆరుగురు కొత్తోళ్ళే కాదు, వీళ్ళిద్దరే పాతోళ్ళు ఈ పార్టీలా. ఇప్పుడు ఎంపీలల్లా ఆరుగురు కొత్త వేరే పార్టీల వాళ్ళే, ఒక ఇద్దరే ఈ పార్టీ వాళ్ళు. అదే 8 మంది ఎమ్మెల్యేలలో 8 మంది పరాయిలే. మరి పెట్టనే మరి ఇప్పుడు ఈ ఈటెల కోజాగనేమో కేసీఆర్ మీద ఛాలెంజ్ చేసి తొడగొట్టి మీసం తిప్పి నీ అంతు చూస్తా, నేను మొత్తం బట్టబదలు చేస్తా, ఇక నీ కథ ఏందో కమ్మిస్తా అని సిటికరేసి వచ్చే బీజేపీలకు ఇలా దీన్ని ఇప్పుడు ఈటెలని కేంద్ర మంత్రిని కానియకపోయిరి, ఇటు అధ్యక్షుని కానియకపోయిరి, మరి కోల్యాగ మొత్తమే మురసవాన వేసింది. ఇది ఉంటుందా మరి ఇక మరి చూ అంటదా? ఎటుపోడు ప్రజాబలం ఆయనకే ఉన్నది మరి జనంలా ఉన్నదా? అరే కాదే, ఆయన ప్రెసిడెంటే చేస్తే మన ఇక్కడికి సోల్తి పెడతారు మొత్తం. కార్ల వరుస జైనింగ్లు, కొత్త జైనింగ్లు. ఇప్పుడు పాతోడు అలి కూర్చుంటే పాతోని పెడతాం అని ఆ పాతోని పెడితే ఎవరు అతి లేదా గతి లేదా, జిందాబాద్ అన్నోళ్ళు లేడా, ఊరికి పిలిచిన వాళ్ళు లేడా, పల్లెకి పిలిచిన వాళ్ళు లేడా, పట్టణానికి పిలిచిన వాళ్ళు లేడా, ఆయనే పోయి ఢిల్లీలో కాలిపోయింది. ఇప్పుడు అమ్మా ఎంత పూజ చేసిండ్లే, దీన్ని ఊపినే నాశనం చేసిండ్రు. అయితే ఇప్పుడు ఈటలకు పెత్తనం ఇస్తే అంత తిప్పునా, చక్రం తిప్పునా, మొత్తం చక్రం తిప్పు కాదు, ఇవాళనే కూసావు మొత్తం. కాంగ్రెస్ కూసావు, టిఆర్ఎస్ కూసావు, అన్ని కూసాయి, అన్ని అంత గుంపు అంతా తినేంత రత్తురు. వాళ్ళు ఎందుకు ఖుషి అవుతారు? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఖుషి అవుతారు? బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఖుషి అవుతారే? అరే కాంగ్రెస్ లో ఎప్పటికీ ఆ సమ్మతే కాదే అటనా. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఆయనది. ఆయనది కాంగ్రెస్ పార్టీ కాదని ఆయన రేవు తిప్పుకున్నాడు ఢిల్లీలో. కాంగ్రెస్ పార్టీ అక్కర వారేసి ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు సింగుల్ చేత పట్టి నావతగా దోతి కట్టుకొని తిరుగుతాయన ఉప ముఖ్యమంత్రి. ఆయనే మొదటి నుంచి కాంగ్రెస్ ని పట్టుకొని ఎడతలేడా? ఆయన ఎందుకు కాలేదే ముఖ్యమంత్రి? అది పెద్ద కోళ్ళ తరాలు నాటి తాటిత్తు. అది కరువు చూసింది, కాలం చూసింది కాంగ్రెస్ పార్టీలో. అది చిన్న సన్న కోళ్ళ ఏం కాదు. అదే ఎన్ని కొండితనాలు. రాజగోపాల్ రెడ్డి కొండితనం తక్కువ కొండితనం. అన్ని కలిస్తే కూసావు ఇయ్యాలనే కాంగ్రెస్ కూసావు. టిఆర్ఎస్ లా ఇది వరకు ఈయన మెరిగినది ఈడలా అందరు. ఇది బీఆర్ఎస్ లో మంచిగా కేసీఆర్ కింద మెరిగిందేనా, మంచిగా పని చేసిందేనా కాబట్టి మొత్తం సుట్టుకొని రాకపోదురా టిఆర్ఎస్ పార్టీ. అయితే ఇప్పుడు కార్లకి వెళ్ళి కొన్ని కొయ్యాగలు ఇప్పుడు లేకుండా వస్తారు, దుమ్మలు కత్తరు. అంతేనా? దుమ్మలు కత్తరు. ఎందుకంటే ఇది కార్ల మొత్తం మెదిగిందా ఈటెల? ఆయనకు ఈటెలకి ఇస్తే మంచిగానే ఉండు కానీ మరి ఎవరన్నా వీళ్ళే కాల పెట్టుకొని దాన్ని నడిచేటట్టు చూడాలి కానీ దీన్ని కూజ చేసుకుంటే ఏమవుతుంది వీళ్ళకైనా? చెప్పు నరసన్న, ఎట్లా చేసే వాళ్ళని చెప్పు. అమ్మో ఇక పెద్ద మనిషి ఇప్పుడు నువ్వే ఇక ఎందుకంటే ఇక నువ్వు దీని తీర్మానం నీతోనే అవుతుందనే నీ కాడికి వచ్చింది ఈ పంచాయతీ. ఇక మరి సరే ఇక నేను వాళ్ళకి దండం పెట్టి చెప్తానా, అన్యం కానీ 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్నాడు బీజేపీ ముఖాన చూస్తాను సుమా, వాళ్ళని మరలా కొట్టుకోకుండా మీ దండం పెట్టి చెప్తాను అందరికి.
అంతేనా? అయ్యా. అందరికి దండం పెట్టి చెప్తానవా, ప్రజల గోసదలిగి నాశనం అయిపోతారు. ఎన్నరా మీరు లీడర్లు, ఎన్నడైనా మీరు లీడర్లు అందరు అసెంబ్లీకి ఓడిపోయిన వాళ్ళ పార్లమెంట్ గెలిచిన ఒక కిషన్ రెడ్డి ఒక్కడే తప్పించుకొని పార్లమెంట్ అట్లా ఉన్నాడు. కానీ మీరు అందరు అసెంబ్లీలో పోటీ చేసి అందరు ఓడిపోయిన వాళ్ళే ఓడిపోలేదు చెప్పా. ఇప్పుడు ఇప్పుడు అరవింద్ ఓడిపోలేదా, మన ఇప్పుడు ఈ ఎక్కడిది బండి కరీంనగర్లో ఎందుకు గెలవలేదే? బండి కూడా ఓడిపోయింది. అవు ఎందుకు గెలవాలి మరి? ఆయవన్న కొల్లాగా అయితే ఎందుకు గెలవలే? గెలవాలి కదనే. మరి ఇప్పుడు గెలిచిందిగా ఎంపీగా. అరే ఎంపీ గెలిచిన ఎమ్మెల్యేకి ఎందుకు ఓడిపోయినావు? చిన్నదానికి చిన్నదానికి ఓడిపోయినావు. కరీంనగర్ నా పట్టు అంటావు, ఆ పట్టులో ఎందుకు ఓడిపోయినావు? వీళ్ళు కొంచెం యాది కుంచుకోవాలి. నిన్నేమైంది ఇయ్యాలి ఏమైందని యాది కుంచుకోవాలి. యాది మర్చిపోతే ఎట్లా? ఎక్కడిది పోవే. ఇప్పుడు బీజేపీ కోల్యాగలు కార్యకర్తలు అవి అసలు నిస్సత్వం అయిపోయింది. అది పానాలు ఎక్కడ అది తోస్తలేదు. ఏది పంచాది పోయకుండా అయిందే. అందుకనే నేను పెద్ద మనిషిని దండం పెట్టి చెప్తాను, వీళ్ళు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని అందరు ఒక్కరేవు కానీ ఒక్కరేవు అయితేనే రేవు కొత్తది. ఇక ఇప్పటికైనా ఇక మరి నీ మాటలు విని కనవైన రాజయ్య మాటలు విన్నాకన్నా మరి వీళ్ళకి సోయి వస్తుందా లేకపోతే మరి పెద్ద మనిషిని ముందడ పెట్టుకోండి. ఇప్పుడు ఆయనను ఆ కర్ణపు కోల్లాగా ఉన్నది కదా, దాన్ని ఆగని నానియకుండా దాని వెనక మీరు 8 మంది పార్లమెంట్ మెంబర్లు, 8 మంది అసెంబ్లీ మెంబర్లు, గెలిచిన శాసన మండలి మెంబర్లు వీళ్ళందరూ ఒక్కటై తిరుగుండి మేమంతా ఒక్కటే అని అనిపి దండం పెడతా చెప్తానా. సంజయ్ అన్న బండి సంజయ్ నువ్వు వినవా గడ్డకోలేగా నువ్వు అనవసరంగా తెరలు ఏకుతుంది పార్టీని. ఓ బండి సంజయ్ జర్ర ఇను రాజా ఏం చెప్తుండో తొందర పడకు జరా. కిషన్ రెడ్డికి కూడా దండం పెట్టి చెప్తానా, నువ్వు నోట్ల నాలుక లేకుండా ఎన్ని రోజులని ఉంటావా? ఓ కిషన్ రెడ్డి జర్ర ఇను రాజన్న కరువు కాలం చూసి దండం పెట్టి చెప్తానా. కిషన్ అన్న నువ్వు యువమోర్చా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను మెస్ ఇన్ఛార్జ్ ఉంటుంది. వాజ్పేయి గారు వచ్చిండు నీ మీటింగ్ కు. నువ్వు జాగ్రత్త మనిషి సువా, నువ్వు వెంకయ్య నాయుడు శిష్యునివి. దీనికి కనిపెట్టు జర ఎత్తన దీన్ని రేవుకుదే. ఇది కథ చూస్తురు కదా. రాజన్ ఏం చెప్తుండు అంతా మీ మంచికే చెప్తుండు. ముక్కు సూటిగా మీ మంచికే చెప్తుండు. మరి రేపు తీరా స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ మూతి కాడికి వచ్చి కూర్చుంది కాబట్టి ఇక ఇంట్లో మీరు తీట పంచాలి పెట్టుకొని ఇక ఆయన అటు గుంజా ఈయన ఇటు గుంజా కొప్పులు పడితేరో అక్కడికి వస్తాడు కదా చిప్ప చేతికి వస్తుంది. అంతేనా అనే? ఇది కథ ఉంటా శనార్థి. అంతే 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 ఇక ఇంతకంటే చెప్పేటోడు ఎవడు ఇక శనార్థి రాజానా. శనార్థి ఉంటా చూసినారులో బీజేపీ పార్టీ ఈయన పెద్ద కోయిలాగా చిన్నసన్న కోయిలాగా ఏం కాదు. కరువు కాలం అన్నీ చూసి పెద్ద ప్రధానమంత్రిని చూసుకుంటా పెద్ద ముఖ్యమంత్రిని చూసుకుంటూ వస్తుంది. ఇది ఈయనది వరంగల్ జిల్లా కైనబోయిన రాజయ్య. ఇదివరకు కోయిలాగా జర్రంతా బెడిసి కేసీరావుతో కారు ఎక్కి అలా గొర్రెల మేకల సహకార అభివృద్ధి కార్పొరేషన్కు ఈ కోయిలాగా చైర్మన్గా చేసింది. మళ్ళీ ఏమైందో ఏడబెడిచిందో ఏం కదో జాతి స్థాయిని దండం పెడితే మళ్ళీ పోయి వరంగల్ పడ్డాడు రాజన్న. కేసీరావయ్యను మళ్ళీ ఇప్పుడు జనాలు బాయికాడ వండబెట్టారు. ఇట్లా ఉంటుంది రాజకీయం. ఇక తీరా ఎలక్షన్ల ముందర గందరగోళం అవుతుంది అనేది బీజేపీ కోయిలాగలు నాకు ఫోన్ చేస్తున్నాయి కార్యకర్తలు. ఏం తాత మా పంచాది ఎట్లా చేస్తావు తాత మా పంచాది, ఇది ఇట్లా అవుతుంది అది అట్లా అవుతుంది, ఏంది కావచ్చు ఈ గందరగోళము, అంత కచ్చపెచ్చ వ్యవహారం అవుతుంది తాత మా దాంట్లో అని కార్యకర్తలు అంటుంటే మరి ఇలా ఇక నేనే దాపడేద్దును అని అవి సంకలు గుద్దుకుంటున్నాయి కోయిలాగలు. అసలు ఇలా దాపడేది ఏంది ఒలపడేది ఏంది, ఇలా మరుగేంది, ఏమి నడుస్తుంది, దీని లోగుట్టు ఏంది అనేది ఇప్పుడు రాజన్నతో బయట పెట్టించిండులా. ఇగో ఇది కథ. మరి ఇప్పటికైనా బీజేపీ కోయిలాగలు శాంతి చేస్తాయా, కలపకపోయే వ్యవహారం చేస్తాయా, లేకపోతే ఇంకా అధిష్టానం మరి ఇంకేమైనా దీని మీద కన్ను పెట్టి ఇంకేమైనా కథ నడిపిస్తుందా అనేది ముందు చూద్దాము.